వరి వేశారు, మంచి బ్రాండెడ్ విత్తనాలు కొన్నారు. ఇప్పుడు మోసపోయామని గ్రహించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయిచిలక, చిమ్మపూడి, రేగులచలగా గ్రామాలకు చెందిన రైతులు కన్నీరు పెడుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. స్టార్ట్ అయిందంటే రైతన్నలు కూడా చాలా వరకు కూడా వరి పంటలపై దృష్టి సారిస్తూ మంచి దిగుబడి వచ్చేందుకు వివిధ రకాల విత్తనాలకు సంబంధించి ఆరా తీసుకుంటూ మరోవైపున మంచి కంపెనీల కోసం తహతాలాడుతూ ఆ కంపెనీకి సంబంధించినటువంటి విత్తనాలను వేసుకుంటూ అధిక లాభం దిగుబడి వచ్చేలాగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మాత్రం టోటల్గా వరి నాట్లు వేసే సమయంలోనే ఒక మంచి కంపెనీ పేరు ఉన్నటువంటి న్యూజివీడ్ కంపెనీని తీసుకొని ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ విత్తనాలనే ఈ యొక్క రైతులు సాగు చేసుకునే విధంగా పంట పండించుకునే విధంగా మొత్తానికైతే ఖమ్మంలోని అన్నదాత ఫెర్టిలైజర్స్ కంపెనీ సొసైటీ నుంచి మొత్తానికైతే విత్తనాలు సేకరణ చేసుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎలాంటి సీడ్స్ తీసుకొచ్చారు, ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చారని సంబంధించి ఈ యొక్క రైతుతో మనం మాట్లాడి చూద్దాం. అసలు ఏం జరిగింది, మీరు ఎప్పుడు పంట ఈ వరి విత్తనాలను మీరు ఎప్పుడు నారుమడి పోసారు, ఎన్ని రోజుల తర్వాత మీరు దీనికి నాటేశారు? నమస్తే అండి, మాది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయిచలక గ్రామం. దాదాపుగా వానాకాలం పంట అధిక దిగుబడి వచ్చిందని చెప్పేసి ఈ వడ్లకు కూడా మంచిగా బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు, దిగుబడి బాగా వచ్చిందని చెప్పేసి డబ్బులు బాగా వచ్చిందని చెప్పేసి వ్యవసాయం కూడా ఎప్పుడు అంత ఎక్కువ మోతాదులో ఫీల్డ్ దాదాపుగా 50 ఎకరాలు కోయిచలక గ్రామంలో ఈ నూజివీడు సీడ్స్ వారి అన్నదాత షాప్లో ఓంకార్ అనే వెరైటీ తీసుకొచ్చి మా వాళ్ళంతా సాగు చేశారు. వేసిన దగ్గర నుంచే ఇది నారు పోసిన దగ్గర నుంచే ఒక రకంగా నారు ఎదగకపోవడం మా వాళ్ళు గుర్తించారు. అప్పటి నుంచే దీనికి బాగా పెట్టుబడి పెట్టేసి వేసి ఒక 25 రోజుల ఆ టైంలో దీన్ని ప్రధాన పొలంలో నాటారు. నాటిన దగ్గర నుంచి కూడా మంచిగా యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటించాలో ఆ విధంగా పాటించి అధిక దిగుబడి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఒక 30-35 రోజులు అయిన తర్వాత ప్రధాన పొలం నాటిన తర్వాత అక్కడక్కడ మనకి పిలకలు రావడం గమనించారు. ఇది ఎందుకు ఇలా వస్తున్నాయి, బెరుకులేమనుకున్నారు. కానీ 2-3 రోజుల్లోనే కనీసం 25-30% వరకు మొత్తం కూడా ఈనటం కానీ పొట్టదర్శనం కానీ అది దాదాపుగా 40-50% అది క్రమేణా పెరుగుతూనే ఉంది. ఈ రైతు పొలం నుంచి ఆ రైతు మొత్తం చూసే లోపల దాదాపుగా ఈ ఓంకార్ సీడ్స్ వారి అందరికీ కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. ఈ పెట్టిన పెట్టుబడి అయితే కవులైతే మొత్తం మీద ఏ విధంగా చూసుకున్నా దిగుబడి అయితే దాదాపుగా 60-70% రాదండి. మనకి మొత్తం చూసుకుంటే ఒక రైతు 45,000 నుంచి 50,000 వరకు తీవ్ర స్థాయిలో నష్టపోయిండు. మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు వ్యవసాయ అధికారులకి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఏ విధంగా చూసినా అందరికీ మనం కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు సైంటిస్టులు కంపెనీ వాళ్ళు వచ్చారు, ప్లస్ గవర్నమెంట్ సైంటిస్టులు మొత్తం వచ్చారు. కానీ వీళ్ళు మనకి వస్తున్నారు, వెళ్తున్నారు, ఏదో ఓదరుస్తున్నారు తప్ప డైరెక్ట్గా అయితే రైతులతో మీకు న్యాయం చేస్తామని అయితే మాట చెప్పట్లేదు. కప్పదాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఈ రైతులు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదండి, అందరు చిన్నకారు రైతులు, ఎకరం 1 ఎకరం వేసుకుని 2 ఎకరాలు వేసుకున్న రైతులే. వాళ్ళు కూలికి వ్యవసాయం చేస్తేనే కనీసం వాళ్ళకి వెళ్తుంది. 50,000 అంటే మామూలు విషయం కాదు. దీన్ని ప్రధాన పాలకులు మొత్తం కూడా దీన్ని గమనించి రైతులకి పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తారని మేము అనుకుంటున్నాం సార్. మొత్తంగా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఎప్పుడు తీసుకొచ్చారు, దానికైనా ఖర్చు ఎంత? ఈ అన్నదాత ఖమ్మం టౌన్లో అన్నదాత అనే ఒక షాప్ నుంచి మేము ఈ సీడ్ని తీసుకోవడం జరిగిందండి. అయితే మంచిగా ఉందని చెప్పి అందరం అన్నదాత నుంచి ఈ ఓంకార్ న్యూజివీడ్ అనే సీడ్ని తీసుకోవడం జరిగింది. అయితే మేము వేసిన దగ్గర నుంచే కొంచెం నాసిరకంగానే కనిపిస్తుంది సార్. ఇది వేసిన 40 రోజుల నుంచే మొత్తం వచ్చే కంకులన్నీ మొత్తం ఈని బయటకు వచ్చేస్తున్నాయి సార్. ఇది మాకు వచ్చేసి అయితే మొత్తం నష్టమే జరిగింది సార్ మొత్తం. అయితే మొదటగా చూసుకోవచ్చు, మరి కొంతమంది రైతులు ఉన్నారు, ఈ రైతులతో కూడా మనం మాట్లాడి చూద్దాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, దీనికి సంబంధించింది ఒకసారి మీరు చెప్పండి. మా దగ్గర యువ రైతులందరూ మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారి పిలుపు మేరకు అందరూ ఉద్యోగాలంటే దొరకవని చెప్పేసి అందరూ యువ రైతులు కూడా మనోళ్ళు బీటెక్ చేసినటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ స్టూడెంట్స్ అటువంటి యువకులు కూడా ఈరోజు వ్యవసాయం వైపు మళ్ళీ మంచిగా వరి వేయటం జరిగింది. గతంలో వర్షాకాలంలో 40 బస్తాల దాకా తీయడం జరిగింది ఎకరానికి. కానీ అదే వరవడితోటి ఈసారి మళ్ళీ యాసంగిలో ఈ యొక్క చేస్తే వాళ్ళకి తీవ్ర నష్టం జరిగింది. ఈ న్యూజివీడ్ కంపెనీ మీద నమ్మకంతో రైతులందరూ కూడా ఈ అన్నదాత అనే పెస్టిసైడ్ షాప్ దగ్గర ఫెర్టిలైజర్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళు సీడ్స్ ప్రతి సంవత్సరం నమ్మకంగా ఇస్తారని చెప్పి ఈ కంపెనీ కానీ నా పెద్ద కంపెనీ నమ్మకం అని చెప్పి చేయడం జరిగింది. ఈ ఓంకార్ సీడ్స్ అనేది ఈ సంవత్సరం నకిలీ అయ్యి తీవ్రంగా నష్టపోయారు రైతులందరూ కూడా. మేము క్లియర్గా చూసినాం. మేము ఒక్కటే మీ ద్వారా మీ బిగ్ టీవీ వారి ద్వారా కోరుకునేది, మా సొంత జిల్లా సొంత నియోజకవర్గం మంత్రి గారు మాకు ఉన్నాడు కాబట్టి ఈ
ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. కాబట్టి దయచేసి అతి తొందరలో ఇప్పటికీ జేడీఎన్ పిలిపించినాం, ఏడీఎన్ పిలిపించినాం, ఏఓని పిలిపించినాం, కంపెనీ ప్రతినిధులు వచ్చారు, కంపెనీ సైంటిస్టులు వచ్చారు, వైరా కేవీకే వాళ్ళు వచ్చారు చేస్తున్నారు. 15 రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ రావట్లేదు. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి కొంచెం స్పీడప్ చేసి రైతులకి న్యాయం చేయాలని మేము మీ ద్వారా కోరుకుంటూ ముగిస్తాం. మొత్తంగా చూడండి చాలా వరకు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు అంటే మీరు ఎన్ని ఎకరాలు వేశారు, మీకు అది ఎందుకు ఇట్లా ఎప్పుడైనా ఇట్లా వచ్చిందా? నేను కౌలు రైతుని, దాదాపు 5 ఎకరాలు కౌలు చేస్తాను. ఇళ్ళలో 1 ఎకరం నుంచి 2 ఎకరాల మట్టికి వరి నాటడం జరుగుతుంది. గత 4-5 సంవత్సరాల సంది కూడా వర్షాకాలం వేస్తాను, యాసంగి వేస్తాను. యాసంగి కూడా ఇప్పుడు 3-4 సంవత్సరాల సంది కూడా ఇదే సీడ్ పెడుతున్నాను, ఇదే అన్నదాతలు తెస్తున్నా. మంచిగా పండుతుంది, దిగుబడి వస్తుంది, బాగానే ఉంటుంది. 38 నుంచి 35-40 బస్తాల మడికి కూడా వస్తూనే ఉంది. అదే నమ్మకంతో మళ్ళీ ఇదే వేద్దాం అని చెప్పి తీసుకోవడం జరిగింది. తీసుకొచ్చిన కాంచి ఈ సంవత్సరం ఇదే నారు పోయిన కాంచి కొద్దిగా అనుమానంగా వస్తుంటే కొద్దిగా నారుకి మందు ఎక్కువ వేసుకోవటం, ఆ లోపల 20 రోజులు నారు పెంచుకొని 20 రోజులకి నాటు పెట్టడం జరిగింది. నాటు పెట్టిన 10 రోజుల కాంచే ఏందో ఒక రకం వస్తుంది అని చెప్పి మళ్ళీ కలుపు మందులు అవి జింక్ అని అవి కొట్టుకొని కొద్దిగా కింద మందులు ఎక్కువ వేసుకొని ప్రయత్నం చేస్తాక తల్లి కర్రలాగా కంకులు వస్తుంది. కంకులు వస్తానే ఏందని చెప్పి మేము ఇదేంది నాదేనా, మా పక్క రైతు కూడా ఉందా, అంత మేము 40 మంది దాకా 40 ఎకరాల దాకా తెచ్చాం కదా అని చెప్పి పక్క రైతు కాడికి పోయి పక్క రైతు పొలం చూసుకుంటే అది ఎట్నే ఉంది ఇది ఎట్నే ఉంది, ఏంది అని వాళ్ళని అడిగితే మేము ఎట్నే ఉంది ఎట్నే వస్తుంది వాళ్ళు అంటారు. అట్లా రావడం కాదు పిల్లగా, నేను 4-5 సంవత్సరాలతో బండిస్తున్నా, అట్లా రావడం అట్లా రాదు, అసలు రాకూడదు కూడా తల్లికర్ర కూడా అని చెప్పి అందరం అనుకుంటే అందరూ అట్లా ఎట్నే ఉంది, ఇదే ప్రాబ్లం ఉందని చెప్పి అందరికీ అగ్రికల్చర్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు వచ్చి చూశారు, వాళ్ళు కూడా వాతావరణం తేడా ఏదంటే వాతావరణం తేడా అవుతుంది, ఈ ఏట బండితనం ఏట ఎట్లా రావట్లేదు ఏమవుతుందంటే వాళ్ళు అందరిగా ఏడుగా అందరూ చూశారు, పోయారు. ఇదే కాలశాపం 15 రోజులు ఇదే గడుపుతారు కానీ పూర్తి సలహా అనేది ఎవరు ఇలాపోతారు. మాకు మేము దిక్కుదోహం దేశంలో పడి ఉన్నాం. ఎకరానికి 35 నుంచి 40,000 50,000 పెట్టుబడి పెట్టి ఉన్నాం. ఇప్పటికి ఏం చేయాలని అర్థం కాదు సార్ మాకు, అది పరిస్థితి. సో మొత్తంగా చూసుకోవచ్చు చాలా వరకు కూడా అంత సన్నకారు చిన్నకారు రైతులే. ఇంకా సమయం ఉన్నా కానీ ఈ సమయంలో ఇప్పుడు కూడా ఇట్లా పొట్టదశ రాలేదు, ఇట్లా కంకులు వేయని నేపథ్యం అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం మనం క్లియర్ చూసుకోవచ్చు, ఈ కేవలం 40 రోజుల వ్యవధిలోనే ఇట్లా ఈ కంకులు రావడంతో రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అవుతుంది. మొట్టమొదటిగా ఖమ్మం జిల్లాలోని ఈ యొక్క రణపాలెం మండలంలోనే ఈ యొక్క కోచిల గ్రామంలో రైతులు మొత్తం కూడా 40 మంది పైగా రైతులు కూడా 40 ఎకరాల పైగా సాగు చేయడం కూడా జరిగింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం చాలా వరకు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కంపెనీ వాళ్ళు కూడా కనీసం దీనికి రెస్పాండ్ అయ్యి కనీసం వీళ్ళకి జరిగిన నష్టంపై కూడా కనీసం ఏదో మాట్లాడే విధానం కూడా లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ రైతులకు ఇది ఒక్కటే కాదు, మొత్తానికైతే ఇలాంటి రైతులు చాలా వరకు కూడా న్యూజిలాండ్ సీడ్స్ పెట్టి వివిధ ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ప్రశాంతకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికి రైతులు మొత్తం తమకు న్యాయం చేయాలంటూ ఒకవైపున అధికారులు వచ్చారు, మరోవైపు కంపెనీ వాళ్ళు వచ్చారు. కనీసం దీనికి సంబంధించి ఎలాంటి న్యాయం చేస్తామని లేకుంటే రైతులు కంపెనీకి సంబంధించినటువంటి వాటిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని కూడా చెప్పకపోవడంతో కూడా రైతులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత నియోజకవర్గం, మరోవైపున ఆయన సొంత మండలంలోనే ఇది ఇట్లా జరగడంతో కూడా ఆ నియోజకవర్గ బదులు మండలం జరగడంతో కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మంత్రి గారు దృష్టి సారించి ఈ యొక్క ఇలాంటి కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా సంపత్, భాస్కర్, బిగ్ టీవీ.